హాయ్ ఎవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ అస్కరీ ఎండి యునాని. నేను మగవాళ్లలో అంగస్తంభన తగ్గిన, లావు ఉన్న అంగము, దొడ్డుగా ఉన్న అంగము సన్నగైపోయిన, 6 ఇంచుల ఉన్న అంగము చిన్నగైపోయిన, సెక్స్లో సామర్థ్యం కాన్ఫిడెన్స్ తగ్గిన, కామ కోరికలు తగ్గిన, వీర్య కణాలు తగ్గిన, క్వాంటిటీ ఆఫ్ సీమన్ తగ్గిన, సీమన్లు వీర్య కణాలు దాని కదలిక మోటిలిటీ తగ్గిన, సంతానలేమి సమస్య వచ్చిన దానికి చూస్తానండి. అలాగే సిస్టైటిస్, మూత్ర సంచి మీద వాపు, మూత్రంలో మంట, ఇవన్నిటికి చూస్తాను. ఇవాళ అంగము ఎలా స్తంభిస్తుంది, దాంట్లో ఏమొస్తే రౌతులాగా రాడులాగా అవుతుంది అనేది ఇవాళ నేను చిన్న ఎక్స్పెరిమెంట్ చూస్తున్నానండి. ఇది చూడండి, ఈ టెంపాన్స్ అంటారు, ఇది లేడీస్ యూజ్ చేస్తారండి. ఇది యాక్చువల్గా ఇది 2 అంగాలు అనుకోండి. చూడండి, ఈ 2 సైజ్ ఒకటే ఉంది కదండి, దీని సైజ్ ఒకేలాగా ఉంది కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉదాహరణకు ఈ 2 అంగాలు అనుకోండి. ఈ రెండు ఒకటే సైజు ఉన్నాయి కదా, 2 ఒకటే సైజు ఉన్నా. ఇప్పుడు చూడండి, ఇది బ్లడ్ అంగం లేచినప్పుడు ఏమొస్తుంది, అంగం స్తంభించినప్పుడు దాంట్లో బ్లడ్ వస్తుంది, బ్లడ్తో నిండిపోతుంది అంగం. అందుకోసం 8 ml బ్లడ్ రావటం వల్ల అంగం దొడ్డుగా రౌతులాగా రాడులాగా చూడండి. ఇప్పుడు కరెక్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను ఈ బ్లడ్ అనుకోండి. ఇది చూడండి, ఇప్పుడు ఇది చూడండి, 2 చూశారు కదా. ఇది సన్నగానే ఉంది, ఇది దొడ్డుగా అయింది, ఇది లావ్ అయింది. ఎందుకైంది చూడండి. ఇప్పుడు ఇది లావ్ అయింది కదండి. ఇది లావ్ ఎందుకు అయిందంటే దీంట్లో బ్లడ్ నిండిందండి. అంటే ఇది కలర్ వేసాను, శాంపుల్గా చూస్తున్నాను. అంగం లావ్ అయినప్పుడు, ఇలా లేచి నిలబడినప్పుడు దీంట్లో 8 ml బ్లడ్ రావటం జరుగుతుంది. ఏమొస్తుంది, బ్లడ్ వస్తుంది. కాబట్టి బ్లడ్ వచ్చేసి దీంట్లో వచ్చి కూడుకోవాలి, రిటైన్ అవ్వాలి. ఎప్పటి వరకు, సెక్స్ చేసే వరకు ఇలా ఉన్న అంగం ఇలా లేచి మనం సెక్స్ పూర్తి, అంటే ఆమె సుఖపడే వరకు సెక్స్ చేస్తాం కదా. చేసిన తర్వాత వీర్యం ఎప్పుడు వెళ్ళిపోతుందో మళ్ళీ దీంట్లో ఉన్న రిటైన్ అయిపోయిన బ్లడ్ మన బాడీలో వచ్చేసేయాలి. వీర్యం బయటికి వెళ్ళగానే అంగం మెత్తబడుతుంది. అది ఎందుకు మెత్తబడుతుంది అంటే దీంట్లో ఉన్న బ్లడ్ బాడీలో వచ్చేస్తుంది. ఇక చూడండి, మళ్ళీ వచ్చేసింది. దీంట్లో వచ్చిన బ్లడ్ మళ్ళీ దీంట్లో బాడీలో రిటర్న్ వచ్చేసింది. ఇది దీంట్లో బ్లడ్ పూర్తి స్థాయిలో రావాలంటే ఈ అంగంలో ఇక్కడ ఉన్న లోపట ఉన్న రక్తనాళాలు, రక్త కణాలు, ఎండోథెలియల్ టిష్యూస్, 2 ఛాంబర్స్ అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు దీంట్లో 8 ml బ్లడ్ నిండటం జరుగుతుందండి. బాగా హస్తప్రయోగం చేయటం వల్ల, ఇది చూశారు కదండి, బాగా హస్తప్రయోగం చేయటం వల్ల ఈ లోపట ఉన్న టిష్యూస్ ఉన్నాయి కదండి, ఎండోథెలియల్ టిష్యూస్ ఉన్నాయి కదండి, 2 ఛాంబర్స్ ఉన్నాయి కదండి. ఆ ఛాంబర్స్, ఈ టిష్యూస్ అన్నీ, రక్తనాళాలు అన్నీ కుచించుకుపోతాయండి. సైజ్ చిన్నగైపోతుంది. పూర్తి స్థాయిలో బ్లడ్ రాక ఇట్లా ఉండాల్సిన అంగం, లా ఉండాల్సిన అంగము మరి ఇప్పుడు పల్చగా ఇలానే ఉండిస్తుంది. లేచినా లేవకముందు ఇంతే ఉంటుంది, అంగం లేచాక లావుగా గట్టిగా అవ్వాలి. బ్లడ్ నిండాలంటే అంగం ఆరోగ్యంగా ఉండాలి. అంగం ఆరోగ్యంగా ఉండాలంటే హస్తప్రయోగం చేయకుండా ఉండాలి. బోర్లో పడుకొని మన బెడ్తో రాపిడి చేస్తే ప్రోన్ మాస్టర్బేషన్, చేయితోని కొట్టుకుంటే మాస్టర్బేషన్ అంటారు. అలాగే నోట్లో పెట్టి మనం ఓరల్ సెక్స్ చేస్తుంటాం కూడా. ఓరల్ సెక్స్ వల్ల మనం సలైవా, మన ఉమ్ములే ఉంటుంది, కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి, అది కూడా అంగం ఆకారానికి, అంగం సెన్సిటివిటీకి పాడు చేస్తాయి. ఇప్పుడు దీంట్లో వచ్చిన బ్లడ్, నిండిన బ్లడ్ మళ్ళీ రిటర్న్ అవుతుంది అనుకోండి. చూడండి, ఇది చూడండి, అంగంలో నిండాక బ్లడ్ మళ్ళీ లీకేజ్ అవుతుంది. చూడండి, లీకేజ్ చూసారు కదా, ఇది బ్లడ్ లీకేజ్ అవుతుంది. ఇది సెక్స్ చేసే వరకు లీకేజ్ కాకూడదండి. సెక్స్ పూర్తి అయ్యే వరకు, వీర్యం వెళ్ళే వరకు బాడీలో మళ్ళీ వీనస్ లీకేజ్ కాకుండా ఉండాలి. ఇది బాడీలో రిటర్న్ కాకుండా ఉండాలి. మధ్యలో లీకేజ్ అవుతుందంటే అంగం మెత్తబడుతున్నట్టే. మళ్ళీ బ్లడ్ మొత్తం అయిపోయిన తర్వాత, దీంట్లో ఖాళీ అయిన తర్వాత అంగం మెత్తగా పడిపోతుంది. ఈ మధ్యలో లీకేజ్, దీనికి వీనో లీకేజ్ అంటారు, వీనస్ లీకేజ్ అంటారు. వీనస్ లీకేజ్ అంటే పైనుంచి వెళ్ళే, వీనస్ లీకేజ్ అంటే చెప్తానండి. ఇప్పుడు ఉదాహరణ,
దీంట్లో బ్లడ్ వచ్చేసి బాగా నిండిన తర్వాత ఇలా అంగం నిలబడింది అనుకోండి, విస్తపించింది అనుకోండి, వెనకాల లాక్ ఉంటుంది. ఆ లాకింగ్ సిస్టమ్ ప్రకృతి దేవుడు పెట్టాడు. మనం సెక్స్ చేసిన తర్వాత వీర్యం వెళ్ళిన తర్వాత లాక్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ మన బాడీ మన అంగంలో ఉన్న బ్లడ్ బాడీలోకి వెళ్ళిపోతుంది. మన సెక్స్ పూర్తి కాకుండానే ఈ మధ్యలో లాక్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, లీకేజ్ బాడీలో లీకేజ్ అవ్వడం మొదలు చిన్నగా బ్లడ్ బాడీలో వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ అంగం మెత్తబడిపోతుంది. దీనికే వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ లేదా పొజిషనల్ ఈడీ. ఏదో పొజిషన్లో నిలబడినప్పుడు సెక్స్ చేసేటప్పుడు, కూర్చొని సెక్స్ చేసేటప్పుడు, పడుకొని సెక్స్ చేసేటప్పుడు ఏదో సందర్భంలో ఏదో పొజిషన్లో అంగం కిందికి రావడం జరుగుతుంది. ఇలా ఉన్న అంగం ఇలా కిందికి, ఇలా ఉన్న అంగం ఇలా కిందికి వస్తుంది, ఇలా ఉన్న అంగం ఇలా కిందికి వస్తుంది. పొజిషనల్ ఈడీ అంటే దాని కారణాలు ఏంటంటే, దీనికి కారణం ఏంటంటే, కాజెస్ ఏంటంటే అతిగా హస్తప్రయోగం చేయటం వల్ల ఇక్కడ ఉన్న లాకింగ్ సిస్టమ్ పాడైపోయి మళ్ళీ వీనస్ లీకేజ్ అంటే లీకేజ్ అవ్వడం మొదలవుతుంది. ఇంకో కారణం ఏంటంటే వెరికోసిల్ అనే సమస్య ఉన్న వాళ్ళకు కూడా టెస్టికల్స్ వేన్స్ ఉబ్బిపోతాయి. దాని వాల్స్ పాడైపోయి పై అంటే అంగం వైపు వచ్చే వేన్స్ వాల్స్ కూడా పాడవచ్చు. అది కూడా ఒక కాజ్ అండి. ఏ కాజు? 2 కాజెస్ ఉన్నాయి. ఒకటి అతిగా హస్తప్రయోగం, ఫోర్స్గా హస్తప్రయోగం చేయడం. రెండోది వేన్స్ అంటే వెరికోసిల్ సమస్య వల్ల దాని కాంప్లికేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్ వల్ల కూడా వీనోజెనిక్ సమస్య, పొజిషనల్ ఈడీ, వీనోజెనిక్ ఈడీ, టైప్ 2 ఈడీ అంటారు కదా, ఈ సమస్య రావచ్చండి. 3 కారణాల వల్ల. ఈ 3 కారణం అంటే ఇంకో కారణం ఏంటంటే బోర్లా పండుకుని అంగానికి బెడ్డుతో రాపిడి చేసినా కూడా వీనోజెనిక్ ఈడీ అనే సమస్య మీకు రావచ్చు. కాబట్టి అంగం బ్యాక్ సైడ్ అంటే మూలము, ఈ మూలం దగ్గర చాలా డెలికేట్ లాకింగ్ సిస్టమ్ పెట్టాడు దేవుడు. అందుకోసం ఇలా వంచేసి బెడ్తో రాపిడి చేయకుండా ఉండాలా, ఇలా ఫోర్స్గా హస్తప్రయోగం చేయకుండా ఉండాలా. లేకుంటే వీనోజెనిక్ వచ్చే ఛాన్సెస్, వీనోజెనిక్ ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. మీరు విన్నారు కదండి, అంగం ఇలా స్తంభిస్తుంది, బ్లడ్ రాకపోతే దానికి ఏమంటారంటే, అంగం వైపు బ్లడ్ రాకపోతే ఆర్టీరియోజెనిక్ ఈడీ. ఆర్టీరియోజెనిక్ ఈడీ కారణం ఏంటంటే అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవడానికి హస్తప్రయోగం అతిగా చేయడం వల్ల అక్కడున్న రక్తనాళాలు కుచించుకుపోవటం వల్ల అంగం వైపు రక్త ప్రసరణ రాకపోవచ్చు. కొవ్వు కుడుకోవటం వల్ల కూడా అంగం వైపు రక్త ప్రసరణ అంటే కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళలో కూడా రక్తనాళాలు పాడైపోతాయి, వాళ్ళకు కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోవచ్చు. అలాగే స్మోకింగ్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, టబాకు, గుట్కా అవి వాడే వాళ్ళలో కూడా అంగం వైపు రక్త ప్రసరణ సరిగా జరగకపోయే వాళ్ళలో కూడా, అలాగే బ్లడ్ చిక్కగా అయిపోయింది అనుకోండి, నీళ్లు తక్కువ తాగుతున్నారు, అంగం వైపు రక్త ప్రసరణ లేదు, రావట్లేదు అంటే అది కూడా ఒక కారణం కావచ్చండి. మీరు విన్నారు కదంటే, మీలో ఎవరికైనా ఇట్లాంటి సమస్య ఉండి వీనోజెనిక్ ఈడీ, ఆర్టీరియోజెనిక్ ఈడీ, హార్మోనల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా న్యూరోజెనిక్ ఈడీ, సైకోజెనిక్ ఈడీ, ట్రామాటిక్ ఈడీ, ఏ ఈడీ వచ్చినా మీకు నాతో సంప్రదించవచ్చు. శాశ్వతంగా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. విన్నారు కదండి, ఇట్లాంటి సమస్య మీకు ఉండి ఉంటే వరల్డ్ వైడ్ యునాని మందులతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా వనమూలికలతోనే పర్ఫెక్ట్ ట్రీట్మెంట్, శాశ్వత ట్రీట్మెంట్. ఒకసారి మందులు వాడుతుంటే మళ్ళీ రాకుండా ఈ సమస్యలు ఉంటాయి మీకు. మీరు వరల్డ్ వైడ్ ఉన్నా మీరు నాతో సంప్రదించవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.